అని చెప్పిన నేను గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని నేను చెప్తాను. అయితే మనకు ఒక అలవాటు ఏముందంటే వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. 25 ఏళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ 25 ఏళ్ళ చరిత్రలో వాస్తవంగా మనం అన్ని జడ్పీటీసీలు మనమే గెలిచేది. ఎన్నికలు వస్తే ఓడిపోతాం అనేటువంటి స్పృహ లేకుండా మనకు ఆటపాటలతో గెలుచుకునేటువంటి చరిత్ర ఈ నియోజకవర్గంలో ఉండే. ఉత్తగానే బాయ్ బాయ్ చెప్తే గెలవరు. ఒళ్ళు వంచి పనిచేసి ప్రజల ఆశీర్వాదం పొందగలిగితేనే ఎన్నికల్లో గెలవగలుగుతాం, లేకపోతే ఎన్నికల్లో గెలవం. నాకు తెలిసి జెడ్పీటీసీలు మనమే గెలిచేది, ఎంపీపీలు మనమే గెలిచేది, సర్పంచులుగా గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్గా అటు ఇటు గెలిచినప్పటికి కూడా మళ్ళీ 100కు 100% మనతో పాటుగానే కలిసి ఉండేది, పని చేసుకునేది. మనం ఎప్పుడు ఈ కొట్లాటలు లేవు. పార్టీల పరమైన కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం నాకు తెలిసి. ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఈ మధ్య స్టార్ట్ అయింది, కానీ 2021 కంటే పూర్వం ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఎంత కలిసిమెలిసి పని చేసుకునేది అంటే నాకు ఇప్పటికి బాగా గుర్తు. ఉపాధి హామీ పని కొత్తగా వచ్చిన నాడు సర్పంచ్ల మీద ఆడిటింగ్ జరుగుతుంది. కోరపల్లి సర్పంచ్, బిజిగిరి షరీఫ్ సర్పంచ్, సిరిసేడి సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి నువ్వు నోరెత్తకపోతే, నువ్వు కాపాడకపోతే మేమంతా ఆగమైపోతామని చెప్పి నాయకు వచ్చింది. నేనన్నా మరి నువ్వు వేరే పార్టీ తిరుగుతున్నావు కదా అని అన్నాం. మా పార్టీలు వేరే కావచ్చు, మా కండవలు వేరే కావచ్చు, కానీ మా నాయకుడి మాత్రం ఈటల రాజేందర్ అనే విషయం మీరు మర్చిపోవద్దు. మీరు రావాలి, మీరు మమ్మల్ని కాపాడాలని చెప్పిండు. నిజంగానే పోయినాం, కాపాడినా, అది వేరే విషయం. అప్పుడు కొంతమంది మా వాళ్ళు కూడా అనేది నాతో ఉంటోళ్ళు, అన్నకి ఇట్లా అయితే ఎట్లనే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళదే, మన పార్టీ మనదే, మళ్ళీ బాతలు గీస్తారు వచ్చేస్తారంటే చేయని వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి కదా. ఎప్పుడు కూడా 100కు 100% ఒక దిక్కుంటారనేది తప్పు. అధికారం పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మంచి చెడు కలిసిమెలిసి ఉంటాయి కాబట్టి తప్పకుండా అందరూ మనతో ఉంటారు అనుకోవద్దు. కొంతమంది మనకు వ్యతిరేకంగా కూడా ఉంటారు, మనం భరించుకోవాలి, కలుపుకొని పోవాలని చెప్పి మేము చెప్పేది. నాకు ఇప్పటికొకటి గుర్తుంది, 2008 అనుకుంటారు, 2008 మేము రాజీనామా చేసినాం. 2008లో సురేందర్ రాజు ఊకే నా నీళ్లు నా గ్రామ పంచాయతీ నీళ్లు అని చెప్పి ఊకే వచ్చేది. ఢిల్లీకి పోయినా మేము ఇద్దరం కలిసి. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు జమ్మికుంట దహార్తి తీర్చాలని చెప్పి నేను ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం. సరే అక్కడ ఏం చేసామని మొత్తం చెప్పం బాగుండదు, కానీ ఢిల్లీకి పోయి 5 కోట్ల రూపాయలు కనుక తెస్తే తాగే నీళ్ళ సమస్య పరిష్కారం అయిందని చెప్పి చాలా చేసాం, కానీ కాలే. 2008 ఎన్నికల్లో నేను రాజీనామా చేసిన, మీకు ఐడియా ఉండదు. 2008లో నేను రాజీనామా చేసిన, అప్పుడు కమలాపూర్ నియోజకవర్గం, హుజురాబాద్ కాదు. రాజశేఖర రెడ్డి గారు జమ్మికుంటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఇగో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టండి, మీకు 40 కోట్ల రూపాయలు తాగే నీళ్ళ కోసం ఇస్తా అని చెప్పి జమ్మికుంట చౌరస్తాలో మాటిచ్చిపోయిండు. అంతేనా? ఇచ్చిపోతే మీకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు గెలిచిన కేవలం 7 మాత్రమే. ఆ 7 ఒకటి పాత కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇంకా రెండో గొప్పతనం ఏంటంటే 2004లో 19,800 ఓట్లతో గెలిచినాం మనం. కాంగ్రెస్ పార్టీ మనం అలయన్స్లో గెలిచింది
19,800 ఓట్లు. కానీ 2008లో 17 మందిలో 7 మందే గెలిచిన, 10 మంది ఓడిపోయిన ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. 22,800, 23,000. అప్పుడు ఒక మాట అన్నాడు, అందరూ ఓడిపోయినరు లేదా మెజార్టీ తగ్గింది, కానీ 2004 కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం అని చెప్పి పేరు వచ్చింది. వెంటనే ఏం అడగకుండానే నేను పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా. అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ అయినా. ఈ మాట ఎందుకు చెప్తానంటే, గంత గొప్ప కమిట్మెంట్ ఉన్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఇవాల్టి హుజరాబాద్ నియోజకవర్గం. సురేందర్ ఒక మాట అన్నాడు, తల్లికి పిల్లలకి ఎంత బంధం ఉంటుందో రాజేంద్రన్నకు ఈ మట్టికి ప్రజలకు అంత బంధం ఉంటుందని చెప్పిండో అంత బంధం ఉంది. ఇవాళ చాలామంది వాస్తవంగా పార్టీలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. నన్ను ఒక 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. నాకు మా వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అన్న ఆయనని తీసుకుపోతాండ్రు, ఈయనని తీసుకుపోతాండ్రు. అరే ఎటు తీసుకుపోతారు అని అడిగినాను. లేదు ఆశ పెట్టి తీసుకుపోతున్నారు. మీరు అట్లాంటి పని చేయకండి. ప్రేమ ఉండి వచ్చేవాడే మనవాడు తప్ప గట్ల ఆశ పెడితే పోయేటోడు ఎప్పుడు మనం పడి ఉండడు. నువ్వు ఆశ పెడితే నీ దిక్కుపోతాడు, ఇంకొక ఆయన ఆశ పెడితే ఇంకో దిక్కుపోతాడు. మనం అట్లాంటి పని చేయొద్దు. కానీ నిజంగా కూడా నేను ఎంత అదృష్టం అంటే, మీరు అన్ని ఫోటోలు చూసిండ్రు. నా దగ్గరికి ఒక 10-12 మంది సర్పంచ్లు గెలిచిన వాళ్ళు వచ్చి, మేము కొట్లాడినాం సార్, ఇండివిజువల్గా కొట్లాడినాం, గెలిచినాం, ఇవాళ మీతోటే ఉంటాం. మళ్ళీ నువ్వు ఎప్పుడొచ్చినా మా పార్టీలు ఏమైనా ఉండొచ్చు, మా జెండాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మీతోటే ఉంటామని చెప్పింది కొంతమంది ఏమో మాకు పార్టీలు ఏం లేదు, మీతోటే ఉంటామని చెప్పాడు కొంతమంది. ఇవాళ అట్లా ఈ ప్రవీణ్ వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఇంద్రనగర్ సర్పంచ్. ఆయన మన పార్టీ కాదు వాస్తవంగా. కానీ నేను శీలం శ్రీనివాస్ గారు ఫస్ట్ కొత్తలో ప్రవీణ్ తీసుకొచ్చి సర్పంచ్ పెడతా అన్నప్పుడు చిన్న పిల్లగాడు, మొట్టమొదటి అప్పుడు ఇంకా ఇంత అది కాదు, గెలిచిండు. మొట్టమొదటిసారి సర్పంచ్ అయిండు. అయినప్పుడు మన మళ్ళీ ఎక్కడో ప్రాణం కొట్టుకొని మా అన్నత్తే మంచిగా అని చెప్పి కూర్చోదాన్ని. మా అన్నత్తే మంచిగా అని చెప్పి తీసుకుపోయాడు ఆయన. ఇక్కడ 2 ఉన్నాయి. కొంతమంది ఏమో అన్నత్తే మంచిగా అని చెప్పి తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. చెలుపురు కూడా పోయినా నేను, పోయినా నువ్వు రావాలి సార్ అంటే పోయినా, ఇంకా వేరే దగ్గర కూడా పోయినా నేను. కొద్దిమంది ఏమో అన్న ఫోటో పెట్టుకుంటే పైసలు, అదంతా చిన్న పని, అది మనం మాట్లాడదు ఎప్పుడు. కానీ ఇవాళ ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ అనేక మంది సర్పంచులు నాతో 25 సంవత్సరాల కాలం పాటు కలిసి పనిచేసిన వాళ్ళు గెలిచిండ్రు. ఇంతకుముందే శమరుపల్లె నుంచి వచ్చిండ్రు సర్పంచ్ గారు. మేమందరం కలిసి గెలిపించుకున్నాం సార్, ఇక వచ్చినాం, మీతోటే మేము ఉంటాం, మాకు రాజకీయాలతో కంటే కూడా రాజేంద్రులతో ఉండే బంధమే ఎక్కువ అని చెప్పొచ్చిండు. నువ్వు ఎట్లా అంటావు? అట్లా సర్పంచ్ ఎన్నికలలో పార్టీ జెండాలు ఉండవు, సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు కూడా ఉండవు, ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాయి. అయినా సపోర్ట్ ఉంటుంది. గీన సపోర్ట్ అని ఒక్కొక్కసారి ఇద్దరు ఉంటారు, ముగ్గురు కూడా ఉంటారు ఊళ్ళల్లో. రాజేంద్రన్న ఫోటో పెట్టుకుంటే ఇద్దరు ఉంటారు, రాజేంద్రన్న ఫోటో ముగ్గురు కూడా ఉంటారు. ఎవరి పంతనం మీద వాళ్ళు, ఎవరి ప్రజల పలుకుబడి మీద ఆధారపడి వాళ్ళు గెలిచి వస్తారో అది వేరు విషయం. ఇవాళ మా సర్పంచ్లందరికీ, సర్పంచ్లకి ఉప సర్పంచ్లని